I declare that I will restore double to you, says the Lord. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయిచూ ఉన్నాను. Zechariah 9:12. జకరియా 9:12. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమయ్యున్నది. My friend, నా స్నేహితులారా, maybe you have got everything destroyed in your life. ఒకవేళ మీ జీవితంలో అన్నీ కూడా లయమైపోయినట్లుగా ఉన్నాయేమో. Maybe you say your holiness is fallen. మీ యొక్క పరిశుద్ధత పతనమైనట్లుగా మీరు అనుకుంటూ ఉన్నారేమో. Maybe you say you have lost your holiness. మీ యొక్క పరిశుద్ధతను కోల్పోయినట్లుగా మీరు అనుకుంటూ ఉన్నారేమో. Lost your finances. మీ ఆర్థికమును కోల్పోయినట్లుగా. Lost your family members. మీ కుటుంబ సభ్యులను కోల్పోయినట్లుగా. Lost your job. మీ ఉద్యోగాన్ని కోల్పోయినట్లుగా. Lost your house. మీ యొక్క ఇంటిని కోల్పోయినట్లుగా. Lost your honor. మీ ఘనతను కోల్పోయినట్లుగా. Lost your name. మీ పేరు కోల్పోయినట్లుగా. Just like Job. యోబుకు సంభవించినట్లుగానే He lost everything. అతడు సమస్తమును కోల్పోయాడు. His children were dead. అతని యొక్క బిడ్డలు చనిపోయారు. House was broken. ఇల్లు బ్రద్దలైపోయింది. All the property was taken. ఆస్తి అంతయు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. No honor. ఘనతయే లేదు. Shame. అవమానము. Sickness. రోగము. Everything was gone. అన్నీయు కూడా వెళ్ళిపోయాయి. Sitting in the street in the dust, scratching himself. వీధిలో దుమ్ములో బూడిదలో కూర్చుని గీరుకుంటూ ఉండిపోయాడు. Living in shame before everyone. అందరి ఎదుట అవమానములో జీవిస్తూ ఉన్నాడు. He was such an honorable man. అతడు అంత ఘనత వహించి ఉన్న వ్యక్తి. Such a blessed man. అంత దీవెనకరమైన వ్యక్తి. Such a prosperous man. అంతటి వర్ధిల్లత గల వ్యక్తి ఆయన. Everything was gone. అన్నీయు కూడా గతించిపోయాయి. Everything was gone. అన్నీయు కూడా గతించిపోయాయి. Just one moment. కేవలం ఒక్క క్షణములోనే. Because of the attack of the evil one. ఎందుకనగా దుష్టుని యొక్క దాడి వలన He did not have the presence of God also. దేవుని సాన్నిధ్యాన్ని కూడా అతను కలిగి ఉండలేకపోతున్నాడు. He cried for the presence of God. అతను దేవుని సాన్నిధ్యం కోసమై మొర్ర పెట్టాడు. God was so close to him before that. దేవుడు దానికి ముందుగా ఆయనకి ఎంతో సన్నిహితునిగా ఉండి ఉన్నాడు. But then there was no answer. అయినప్పటికీ జవాబే లేదు. Oh, he missed his presence. అతడు ఆయన సాన్నిధ్యాన్ని కోల్పోయాడు. He said, if only somebody would tell me where I can find God. నేను దేవుని ఎక్కడ కనుగొనగలను, ఎవరైనా నాకు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. Maybe you are going through such a circumstance. ఒకవేళ మీరు కూడా అటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారేమో. God says, దేవుడు సెలవిస్తున్నాడు, I will restore. నేను పునరుద్ధరింప చేయుదును. Double to you. రెండింతలుగా మీకు అనుగ్రహించేదను. I will lift you up from your brokenness. మీ బ్రద్దలని స్థితిలో నుంచి మిమ్మును లేవనెత్తెదను. Make you stand strong. మిమ్మును బలముగా నిలుచులాగున చేయుదును. And fill you with double portion. మిమ్మును రెండింతలుగా నింపెదను. Everything will come back in double measure. అన్నీ కూడా రెండింతలుగా మీకు తిరిగి వచ్చును. That's what Jesus paid for on the cross. యేసు దాని కోసమై సిలువలో వెలవెచ్చించి For ఉన్నారు. you to have double portion. మీరు రెండింతలుగా కలిగి ఉండి నిమిత్తమే Today, ఈ రోజున you may be like Job. మీరు యోబు వలె ఉన్నారేమో. You are the partners with Jesus. మీరు యేసుతో కూడా భాగస్థులై ఉన్నారు. Standing with us to pray for others just like Job prayed. యోబు వలనే మీరు కూడా మాతో నిలిచి ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేయుచున్నారు. God will restore double to you. దేవుడు రెండింతలుగా తిరిగి మీకు అనుగ్రహించును. Let me share this testimony. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకొనివ్వండి. Sister Vanita, సహోదరి వనిత married in 1995. 1995 సంవత్సరాల వివాహమైంది. 19 years, no children. 19 సంవత్సరాలుగా ఆమెకు బిడ్డలు లేరు. Such torment. ఎంతగానో పీడించబడి ఉన్నారు. No treatment helped. ఏ విధమైన వైద్యం సహాయం చేయలేదు. Spent 10 lakhs. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. Husband and herself gave up all hope. భర్త ఆమె సమస్త నిరీక్షణను విడిచిపెట్టేశారు. It was at that time they came to the Bethesda Prayer Center in Coimbatore. అటువంటి సమయంలోనే కోయంబత్తూరులో ఉన్న బెతెస్దా ప్రార్థనా కేంద్రానికి వారు వచ్చారు. And her sister enrolled her and the child that was to be born for her in the Young Partners Plan. ఆమె యొక్క సహోదరి ఆమెను జన్మించవలసిన బిడ్డను కూడా యవ్వన భాగస్థుల పథకంలో సభ్యులుగా వారు చేర్పించడం జరిగింది. She did not even conceive. ఆమె అప్పటికి ఇంకను గర్భం దాల్చలేదు. But her sister in faith enrolled the child before she could conceive. కానీ ఆమె గర్భము దాల్చక మునిపే ఆమె సహోదరి విశ్వాసంతో ఆ విధంగా బిడ్డను నమోదు చేసి ఉన్నారు. And Sister Vanita fasted and prayed in the Bethesda Meditation Center. సహోదరి వనిత బెతెస్దా ధ్యాన కేంద్రంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఉన్నారు. In the prayer dome. ప్రార్థనా డోమ్లో.
And she said, next time, Lord, I will come only with a child. తదుపరి పర్యాయం ప్రభువా నేను కేవలం బిడ్డతో మాత్రమే ఇక్కడికి వస్తాను. And she sponsored a Jesus Calls TV program. యేసు పిలుచిన టీవీ కార్యక్రమానికి వారు విరాళం సమర్పించారు. And I had prayed in the program for her. కార్యక్రమంలో నేను వారి కొరకై ప్రార్థన చేశాను. God be praised. దేవునికి స్తుతి కలుగును గాక. Next month she conceived. తదుపరి నెలలోనే ఆమె గర్భం And ధరించారు. the doctor said, you have twins. వైద్యులు చెప్పారు మీకు ఇప్పుడు కవల పిల్లలు అని. Praise God. దేవునికి స్తోత్రములు. And she delivered a daughter and a son. ఆమె ఒక కుమారునికి ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. Double measure. రెండింతలుగా. God will bless you also in double measure. దేవుడు మిమ్మును కూడా రెండింతలుగా ఆశీర్వదించును. Jesus paid the price for that. యేసు అందు నిమిత్తమై క్రయధనము చెల్లించారు. You have lived righteously and prayed for others through Jesus Calls. మీరు నీతిగా జీవించి ఉన్నారు. యేసు పిలుచుచున్నాడు. పరిచర్యల ద్వారా ఇతరుల కోసం ప్రార్థించారు. God will give you double portion. దేవుడు మీకు రెండింతలుగా అనుగ్రహించును. Father, తండ్రి, I pray for this thy son, thy daughter. తండ్రి ఈ నీ కుమారుని కొరకు కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. Give their children double portion of marks, Lord. వారి బిడ్డలకు రెండింతల మార్కులు అనుగ్రహించండి ప్రభువా. Double portion of increase in the job. ఉద్యోగంలో రెండింతలుగా వృద్ధి కలిగించండి. Double portion of prosperity in the business. వ్యాపారంలో రెండింతల వర్ధిల్లత అనుగ్రహించండి. Double portion of strength and health in their body in Jesus' name. యేసు నామములో వారి యొక్క దేహములో రెండింతల బలమును వారికి అనుగ్రహించండి. Let them be healed వారు స్వస్థపరచబడాలి. and let them have double portion of joy in the family. వారి కుటుంబంలో రెండింతల ఆనందమును కలిగి ఉండాలి. Elevate them to great height. గొప్ప ఎత్తుగా ఉన్నత్యాన్ని ఇవ్వండి. Everything, ప్రతి విషయములోను let it come back to them in double measure. అవి వారికి రెండింతలుగా తిరిగి వచ్చును గాక. The anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మాభిషేకము. And if they need children, let them conceive right now in Jesus' name. వారికి బిడ్డలు అవసరమై ఉంటే ఇప్పుడే యేసు నామములో వారు గర్భము ధరించుదురు గాక. Let them have a child in the womb వారు గర్భములో బిడ్డను కలిగి ఉందురు గాక. today in Jesus' name. ఈ రోజే యేసు నామములో Elevate them. వారికి ఔన్నత్యాన్ని ఇవ్వండి. Give them a beautiful house with double portion blessing. రెండింతల ఆశీర్వాదముతో సౌందర్యవంతమైన గృహాన్ని వారికి అనుగ్రహించండి. Honor them. వారిని ఘనపరచండి. Let their children be married. వారి బిడ్డలకు వివాహం అవ్వాలి. Bless them. వారిని దీవించండి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you and raise you to great heights in double measure. దేవుడు మిమ్మును దీవించి రెండింతలుగా ఔన్నత్యమునకు ఆయన మిమ్మును హెచ్చించును గాక. Make your children a young partner. మీ బిడ్డలను యవ్వన భాగస్థులుగా చేర్పించండి. Come to the Bethesda Prayer Center బెతెస్దా ప్రార్థనా కేంద్రమునకు రండి. and also sponsor the TV program to bless other people. అలాగే ఇతర ప్రజలను దీవించడానికి టీవీ కార్యక్రమమునకు విరాళమును సమర్పించండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.